హలో అండి. నేను లాస్ట్ వీడియోలో మీకు క్రాప్ టాప్ మిడ్డీ కటింగ్ చూపించాను కదా. ఈ వీడియోలో నేను దీని స్టిచ్చింగ్ ఎలా చేయాలో, క్రాప్ టాప్ స్టిచ్చింగ్ ఉంది కదా, ఇది ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మన బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది క్రాప్ టాప్ది. ఓకే అండి, ఫస్ట్ మనం స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్దాము. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు లైనింగ్ ఉంది కదండి, ఈ లైనింగ్ను మెయిన్ క్లాత్ పైన ఇలా పెట్టుకునేసి నెక్ దగ్గర మార్కింగ్ వేసుకునేసి ఇలా కింద గడక మార్కింగ్ వేసుకోండి. ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల నెక్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకుంటారు. చూడండి, ఇలా వీడియోలో నేను ఎలా చూస్తున్నానో అలా మార్కింగ్ వేసిన దానిపైన యాస్టీజ్ అలాగే స్టిచ్ చేయండి. ఇలా నెక్ దగ్గర నీడిల్ కిందికి పెట్టి టర్న్ చేసేసి మనం నెక్ అనేది ఇలా మార్కింగ్ పైన ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత మనము కింద వైపు కూడా అలాగే మనం మార్కింగ్ ఇచ్చాము కదా, అలాగే స్టిచ్ చేద్దాము. అలాగా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి, ఆ ఎక్స్ట్రా క్లాత్ని మనము నీట్గా కట్ చేద్దాము. ఇలా నెక్ దగ్గర కూడా మనము స్టిచ్చింగ్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్, ఆ క్లాత్ని కట్ చేసి నీట్గా ఖర్చులు అనేటివి పెట్టాలి. ప్రతి నెక్కు ఇదే కాదు, ఏ డ్రెస్కైనా ఖర్చులు అనేటివి కామన్గా పెట్టాల్సిందే. ఇలా ఖర్చులు పెడితేనే మనకు నెక్ అనేది నీట్గా టర్న్ అవుతుందండి. ఇలా ఖర్చులు పెట్టి ఇలా రివర్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా ఖర్చులు పెట్టడం వల్ల మనకు నెక్ షేప్ అనేది నీట్గా మనం ఎలా స్టిచ్ చేసామో అలాగే వచ్చింది కదా. ఈ నెక్ పైన మనము ఇలా ఫింగర్ సహాయంతో నీట్గా ప్రెస్ చేసుకోండి. తర్వాత నెక్ పైన మళ్ళీ మనము స్టిచ్ చేద్దాము. ఇలా నెక్ మొత్తము మనము నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత మనం కింద వైపు కూడా అలాగే స్టిచ్చింగ్ వేద్దాము. ఇలా స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసేసి లూజ్ కుట్ అనేది సైడ్ ఉంది కదా లైనింగ్ దగ్గర, అలా మొత్తంగా లూజ్ కుట్ అంటే పెద్ద కుట్టు పెట్టుకునేసి ఇలా మొత్తంగా లైనింగ్ను మెయిన్ క్లాత్ను కలిపి స్టిచ్ చేసేద్దాము. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి మెయిన్ క్లాత్, ఆ క్లాత్ని కూడా అలా కట్ చేసుకోవాలి. ఇంకా సేమ్ యాస్టీస్ ఇటువైపు కూడా అలాగే స్టిచ్ చేసేసి మనము మెయిన్ క్లాత్కు కట్ చేసేయాలి. ఇలా చూడండి, మొత్తంగా స్టిచ్ చేశాను. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మెయిన్ క్లాత్, దీన్ని కట్ చేస్తున్నాను. ఓకే అండి, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయింది. దీనికి వచ్చేసి మనం ఇలా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఒకటి మార్క్ చేసుకుందాము. ఇలా చూడండి, వీడియోలో చూపించినట్లు మార్క్ చేసుకోండి. ఈ షేపు బాగా లుక్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ప్రతి టాప్కు మనం ఇలా ప్రిన్స్ కట్ బాడీకైనా దేనికైనా సరే ఇలా ప్రిన్స్ కట్ షేపు మెజర్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలా నేను మార్క్ చేసిన తర్వాత నా చేతితో ఇలా నీట్గా ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇటువైపు కూడా మార్కింగ్ పడేదానికి. ఇలా చేయడం వల్ల మనకు మార్కింగ్ అనేది ఈవెన్గా అంటే ఈక్వల్గా టూ సైడ్స్ ఒకే లెవెల్లో అనేది మనకు నీట్గా పడుతుంది. తర్వాత ఈ మార్కింగ్ వేసాం కదా, దీని వైజ్గా మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పట్టుకొని 1/4 ఇంచు గ్యాప్తో ఇలా స్టిచ్ చేసుకోవాలి నీట్గా. మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ వైజ్గానే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ షేప్ అండి. ఇది కటింగ్ లేకుండా జస్ట్ ఒక షేప్ కోసం మాత్రమే అలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇటువైపు కూడా సేమ్ యాస్టీజ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ పైన. అలా చూడండి, ప్రిన్స్ కట్ షేప్ అనేది మనకు రెడీ అయిపోయింది.
ఈ రకంగా మనము ఫ్రంట్ పార్ట్ను రెడీ చేసుకోవచ్చండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకున్నాము. బ్యాక్ పార్ట్కి కూడా అలాగే మార్కింగ్ చేసుకొని నెక్ పైన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని నెక్ పైన మార్క్ చేసుకొని అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా మార్క్ చేసుకొని మరీ స్టిచ్ చేసుకోండి. అలవాటైన వాళ్ళు అయితే ఇలా మార్కింగ్ కూడా చేసుకోవాల్సిన పని లేదు. నేను ఎందుకంటే కొత్త వాళ్ళు సరిగా నెక్స్ కుట్టడం రాని వాళ్ళు ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మార్కింగ్ చేశాను. కింద వైపు కూడా అలా మార్క్ చేసుకోవాలి. ఒకసారి మనం కుట్టిన ఫ్రంట్ ఉంది కదా, అది కూడా అలా పెట్టి మెజర్ చేసుకొని ఈక్వల్గా చూసుకున్న తర్వాత మార్క్ చేయండి మళ్ళీ అవసరమైతే. తర్వాత స్టిచ్చింగ్ చేద్దాము. ఇలా మార్కింగ్ పైన స్టిచ్ చేసుకోవచ్చు. ఇది కూడా యాస్టీజ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మెయిన్ క్లాత్, ఈ క్లాత్ అనేది మనం కట్ చేయాలి. నెక్ కూడా సేమ్ అలాగే క్లాత్ కట్ చేసి ఖర్చులు పెట్టుకోవాలి. చూడండి, క్లాత్ కట్ చేసి నేను ఖర్చులు పెడుతున్నాను. ఇలా మిడిల్లో నుంచి ఇలా మనం రివర్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలాగే యాస్టీజ్ రివర్స్ చేయండి. దీన్ని కూడా ఒక ఫింగర్ సాయంతో అలా అనుకునేసి నెక్ మొత్తాన్ని ఇలా స్టిచ్ చేసేద్దాము. ఇలా కింద వైపు కూడా నీట్గా ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. ఇటు సైడు లైనింగ్ మెయిన్ క్లాత్ ఈక్వల్గా పెట్టుకునేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. దీన్ని కూడా అండి ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. లూజ్ కుట్ వేసుకోవాలి అంతా. ఇలా క్లాతులు కుట్టుకోవడం వల్ల క్లాత్ జరగకుండా నీట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా కుట్టుకోండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఓకే, చూడండి, మనకి ఇటువైపు బ్యాక్ నెక్ అనేది రెడీ అయింది. దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని వీడియోలో చూపించినట్లు నెక్ దగ్గర ఇలా కంప్లీట్గా డబల్ ఫోల్డ్ చేసుకునేసి ఇక్కడ కట్ చేద్దాము. ఇది వచ్చేసి మనకు ఉక్స్ పట్టి దారాలు పట్టి వేయడానికండి ఇలా నేను కట్ చేశాను. కుడివైపు ఉక్స్ పట్టి వస్తుంది, ఎడమవైపు దారాలు పట్టి వస్తుంది. అది వచ్చి దారాలు పట్టి, ఇది ఉక్స్ పట్టి అండి. కుడివైపు ఉక్స్ పట్టి వస్తుంది కదా, ఇలా చెక్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకొని బాడీ కంటే ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి మనము ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేయాలి. కింద వైపు క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసి నేను చూడండి అలా ఆ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను మనం కరెక్ట్గా అలా ఫోల్డ్ చేసి పట్టుకొని స్టిచ్చింగ్ వేయాలి. తర్వాత చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టీని మనము స్టిచ్చింగ్ పెట్టేద్దాము. కరెక్ట్గా ఆ ఎడ్జ్లో అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ ఇచ్చాను కదా, అక్కడ అటు సైడు ఎడ్జ్లో మనం స్టిచ్ చేసుకోవాలి. అలా క్లాత్ను ఫోల్డ్ చేసి నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకు ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఉక్స్ పట్టి మనకు రెడీ అయింది. తర్వాత మనం దారాల పట్టి తీసుకుందాము. దారాల పట్టి కూడా సేమ్ అలాగే దారాల పట్టి అలా చూడండి వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలా కింద వైపు నుంచి అలా పెట్టేసి స్టిచ్ చేయండి. కింద 1 అట్లా చూడండి, కొద్దిగా ఎక్స్ట్రా తీసుకొని అలా కిందికి ఫోల్డ్ చేసి మరీ కుట్టాలి. ఇలా క్లాత్ చూడండి వీడియోలో చూపించినట్లు అక్కడ స్టిచ్చింగ్ లైన్ ఉంది, కరెక్ట్గా మనం ఫోల్డింగ్ చేసి అదే స్టిచ్చింగ్ లైన్ అలా పెట్టేసి మార్కింగ్
ఉంది కదా స్టిచ్చింగ్ చూడండి, నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా అక్కడే దానిపైన ఆ దారాల పట్టిని అలా ఫోల్డ్ చేసి పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. ఈ స్టిచ్చింగ్ వేసేటప్పుడు మనము కొద్దిగా లూజ్ కుట్ అనేది పెట్టుకోవాలి. ఈ లూజ్ కుట్ ఎందుకు పెడుతున్నానంటే మనము ఇక్కడ వచ్చేసి నేను దారాల బదులు క్యాప్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. హుక్కు కనుక దాంట్లో పెట్టినప్పుడు మనకు హుక్కు ఈజీగా లోపలికి పోయేదానికి వీలుగా నేను లూజ్ కుట్టు పెడుతున్నాను. మళ్ళీ తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఒక లూజ్ కుట్టు వేసాను. ఇప్పుడు మనం వచ్చేసి క్యాపుల కోసము మనము ఇలా మార్కింగ్ చేసుకుందాము. ఈక్వల్గా ఉండేటట్లు ఇలా మార్క్ చేసుకోండి. కొత్త వాళ్ళు మాత్రమే ఇలా మార్క్ చేసుకోండి. అలవాటైన వాళ్ళు, పాత వాళ్ళకైతే ఇలా మార్కింగ్ కూడా అవసరం లేదండి. చూడండి ఇలా స్టిచ్ చేస్తున్నాను. అలా మళ్ళీ అక్కడ ఆపి పైకి వచ్చేసి స్టిచ్చింగ్ వీ షేప్ తీసుకోవాలి. అలా ఇది మీకు అర్థం కాకుంటే నేను కేవలం ముక్స్ పట్టి దారాలు పట్టి ఎలా కుట్టాలి అనేది సపరేట్గా ఒక వీడియో తీసి పెడతానండి. మళ్ళీ ఈ రకంగా మనము దారాల పట్టిని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఈ బాడీకి 6 క్యాపులు కుట్టాను. ఓకే చూడండి, సేమ్ థ్రెడ్ కాబట్టి మీకు సరిగా కనిపించదు. అలా హుక్కు పట్టేదానికి వీలుగా నేను మధ్యలో గ్యాప్ పెట్టేసి దారాల పట్టి అనేది స్టిచ్ చేశాను. ఓకే అండి, మనకు హుక్స్ పట్టి దారాల పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలా షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ టక్స్లు అనేటివి మనం యాడ్ చేద్దాము. చంక ఉంది కదా, చంక దగ్గర నుంచి 1 ఇంచ్ కిందికి అలా తీసుకొని మార్క్ చేసుకొనేసి వీడియోలో చూపించినట్లు మీరు స్టిచ్ చేసుకోండి. చూడండి ఇలా బ్యాక్ సైడ్ టక్స్ పడితే నడుము దగ్గర కొద్దిగా షేప్ అనేది నీట్గా వస్తుంది. అందుకోసమని మనము బ్యాక్ టక్స్లు అనేటివి పడతాము. తర్వాత మనం వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తీసుకొని షోల్డర్స్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ అనేది అటాచ్ చేసుకుందాము. ఇలా ఫ్రంట్కు హుక్స్ పట్టి దారాలు పట్టినే అటాచ్ చేయండి. ఓకే అండి, మనకు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయింది. ఇంకా మనము ఇక్కడ హ్యాండ్స్ కట్ చేయలేదు. ఈ వీడియోలో ఫ్రిల్స్ కోసం అని నేను క్లాత్ కట్ చేశాను కదా, ఈ బ్లూ క్లాత్. ఈ క్లాత్ మనకు ఈ టాప్కు మిడ్డీ ఇది అండి మ్యాచింగ్ కాబట్టి నేను ఈ క్లాత్ని యూజ్ చేసి ఇలా క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నేను థ్రెడ్ కూడా మార్చాను, ఎందుకంటే ఫ్రిల్ క్లాత్ మనకు బ్లూ కలర్లో ఉంది కాబట్టి పై భాగంలో మాత్రమే థ్రెడ్ బ్లూ అనేది నేను పెట్టాను. కింద వైపు అలాగే పింక్ కలర్ థ్రెడ్ అలాగే పెట్టేసి ఇలాగే నేను స్టిచ్ చేస్తున్నాను. ఇలా 2 హ్యాండ్లకు ఇలా క్లాత్ను ఫోల్డ్ చేసి మనం అయితే ఇలా తీసుకోవాలి. చూడండి, ఇది సెకండ్ హ్యాండ్కు ఇంకొక హ్యాండ్ కోసం అనేసి ఇలా క్లాత్ను డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ పెట్టేస్తున్నాను. ఇలా కట్ చేసి ఎక్స్ట్రా అన్ఈవెన్గా క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అనేది మనము ఈక్వల్గా కట్ చేసుకోవాలి. అంటే హెచ్చు తగ్గులుగా ఉంటుంది కదా క్లాత్, అలా హెచ్చు తగ్గులు లేకుండా క్లాత్ను సమంగా ఉండేటట్లు మనము ఒక లెవెల్గా కట్ చేసుకోవాలి. తర్వాత
ఇంకో క్లాత్ని కూడా అలాగే తీసుకోవాలి. ఆ తర్వాత మనం వచ్చేసి హ్యాండ్కు ఈ చంక భాగంలో మనము హ్యాండ్ ప్లేస్లో ఫ్రిల్స్ అనేది వేద్దాము. దీనికోసము ఖర్చు పెట్టుకోవాలి. క్లాత్ మిడిల్ చేసుకొని చూడండి, ఇలా ఖర్చు పెట్టుకునే దాన్ని ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఇలా స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తాను. ఒక 2 ఇంచెస్ ప్లెయిన్గా రావాలి. ఆ తర్వాత ఇలా ఫ్రిల్స్ అనేది మనం యాడ్ చేయాలి. చూడండి, ఖర్చు అక్కడ ఉంది. కరెక్ట్ ఆ మిగిలిన క్లాత్ అంతా అక్కడే నేను ఫ్రిల్ రూపంలో అలా పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అంతా దీనికే ఫ్రిల్ పెట్టేయాలి. అలా ఫ్రిల్ పెట్టేసి ఈ చివర్లో 2 ఇంచెస్ ప్లెయిన్గా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, మనకు ఫ్రిల్ ఎంత బాగా చక్కగా వచ్చిందో కదా. ఇలా చూడండి, ఇలా పెట్టుకునేసి మళ్ళీ దానిపైన ఈ బ్లూ క్లాత్ ఉంది కదా, ఈ ఫ్రిల్ క్లాత్, ఈ క్లాత్ పైన మళ్ళీ మనము ఒక ఎడ్జ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్రిల్ అనేది నీట్గా సెట్ అవుతుందండి. ఈ స్టిచ్ అయితే మీరు ఖచ్చితంగా వేసుకోండి. మస్ట్ అండ్ షుడ్గా ఈ స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఫ్రిల్ చాలా బాగుంది కదా. తర్వాత నెక్స్ట్ ఇంకొక చంక భాగంలో కూడా ఇలాగే హ్యాండ్కు ఫ్రిల్ అనేది మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకే అండి, మనకు 2 హ్యాండ్స్కి ఫ్రిల్స్ రెడీ అయిపోయాయి. తర్వాత మనము ఇంకా సైడ్ జాయింట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మార్కింగ్ చేసాం కదా కటింగ్ చేసేటప్పుడు, ఆ మార్కింగ్ వైజ్గా మనము స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే మనం బాడీ మెజర్మెంట్ పెట్టి ఆల్రెడీ మార్క్ చేసినప్పుడు మనకు డీష్తో మార్కింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఆ మార్కింగ్ పైన స్టిచ్చింగ్ చేసేయాలి. అవసరమైతే మళ్ళీ ఒకసారి టేప్తో అయినా కొలుచుకోవచ్చు. మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం కరెక్ట్గా మార్క్ చేసాము. మెజర్మెంట్ మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా స్టిచ్చెస్ కూడా 2 or 3 అనేటివి మీరు వేసుకోవచ్చు. ఇలా నీట్గా ఫినిష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మనము మార్కింగ్ చేసాం కదా, ఇటువైపు 3 ఇంచెస్ చేశాను. అలాగే 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని చెక్ చేసుకొని అలా స్ట్రైట్గా స్టిచ్ చేస్తే మనకు క్రాప్ టాప్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా ఫినిష్ అవుతుందండి. ఇలా చూడండి, మనము క్రాప్ టాప్ ఎంత చక్కగా ఫినిష్ చేసాము. స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంది కదండి. దీని మిడ్డీ